భక్తుడు కోరుకున్న వెంటనే అవతరించిన వాడు నరసింహస్వామి. ఆ స్వామిలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. ఆయన మనం దర్శించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే మన కోరికలను నెరవేరుస్తాడు. నరసింహస్వామికి సంబంధించినంత వరకు పాల్గొన మాసం, వైశాఖ మాసం ప్రత్యేకమైనవి. పాల్గొనంలో స్వామివారి కళ్యాణం జరిగితే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహస్వామి జయంతిని జరుపుకుంటాము. నరసింహస్వామి ఆపత్కాలంలో రక్షించగల ఏకైక దైవశక్తిగా పెద్దలు చెప్తారు. ఆది శంకరాచార్యుల వారు సైతం తాను మంటల్లో కాలిపోతున్నప్పుడు తన ఇష్టదైవాన్ని కాకుండా నరసింహస్వామిని ప్రార్థించి రక్షణ పొందుతారు. అలా ఆ సమయంలో చెప్పబడిందే మమదేహి కరావలంబ స్తోత్రం. అలాగే అన్నమాచార్యుల వారు సైతం ఆ స్వామిని ప్రార్థన చేసి ఆపద సమయంలోంచి గట్టెక్కారని చెప్తారు. అందుకే ఆపదలు పోవటానికి నరసింహశక్తిని మించిన శక్తి నభూతో నభవిష్యతే అని చెప్తూ ఉంటారు. సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనసులో నరసింహస్వామిని తలుచుకుని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం నృత్యం నమామ్యహం అన్న మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తూ నాకు కలిగిన ఆపదల నుండి నేను రక్షించబడతాను అన్న నమ్మకంతో ఉంటే తప్పక సంక్లిష్ట పరిస్థితుల్ని మనం అధిగమించగలుగుతాం.